హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త డిఏ కొత్త జీతం అండి. జూలై నుండి 12 నెలల అరియర్స్ అన్నీ ఇప్పుడైతే తెలుసుకుందాం వాటి గురించి. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే న్యూ డిఏ ఫ్రమ్ జూలై 2023 టు జూన్ 2024 క్రెడిట్ టు పిఎఫ్ July 2024 month onwards cash and the 12 months of PF caps amount paid to 3 equal installments. DA sanctioned from 30.03% to 33.67% as for GO number 30 dated on 15th March 2024. సో మనకు జూలై నెలలో డిఆర్ అనేది ఎలాగో పెరుగుతుంది, ఆ విషయం మనకు తెలిసిందండి. సో ఈ పెరిగిన డిఆర్ అనేది 3.64%తో టోటల్గా ఇప్పటికి 33.67% డిఆర్లు అయితే ఈ జూలై నెలకు సంబంధించిన పేసిట్లో మనము చూడబోతున్నాము. సో ఈ మేరకు ప్రభుత్వ సిఎఫ్ఎంఎస్ కూడా సైట్లో సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసుకున్నారండి. సో ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత అమౌంట్ పెరుగుతుంది, డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకుందాము. 20,000 బేసిక్ ఉన్న వారికి 728 రూపాయలు అదనంగా రావడం జరుగుతుందండి. ఇక 23,120 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 842 రూపాయలు పెరగడం జరుగుతుంది. అలాగే 44,570 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 16,623 రూపాయలు అయితే పెరగడం జరుగుతుందండి. 80,910 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 2,945 రూపాయలు డిఆర్లు అయితే అదనంగా రావడం జరుగుతుంది. ఇక 1,33,900 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 4,878 రూపాయలు అయితే పెరగడం జరుగుతుందండి. ఇక 1,79,000 బేసిక్ ఉన్న వారికి 6,515 రూపాయలు అయితే డిఏ పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా పెరిగిన డిఆర్లను మనకు ఆగస్టు 1వ తేదీ జీతంతో పాటు కలిపి రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారం.